మహాపత్రి సార్ యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ అద్భుతమైన రమణ మహర్షుల బోధల గురించి తెలుసుకుంటున్నాం మాస్టర్స్. ఓకే, ఒక ఆయన ప్రశ్న అడుగుతున్నారు. అయినా సాపేక్షంగా చూస్తే మెలకువ కంటే సుషుప్తి అవస్థే శుద్ధ చైతన్యానికి కొంచెం చేరువ కదా అని అడుగుతున్నారు. జవాబు చెప్తున్నారు ఆయన. అవును, ఈ విధంగా చూస్తే సుషుప్తి నుంచి మెలకువలోకి వచ్చేటప్పుడు నేను అనే భావము ఉదయించాలన్నమాట. మనస్సు రంగంలోకి దిగాలి. అప్పుడు భావాలు వస్తాయి, శరీర వ్యాపకాలు ప్రారంభమవుతాయి. ఇవన్నీ కలిసి ఇప్పుడే మనం మేల్కొన్నామంటామన్నమాట. ఈ సమ్మేళనం లేకపోతే సుషుప్తి లక్షణం అన్నమాట. అందువల్ల సుషుప్తి అవస్థ మెలకువ కంటే శుద్ధ చైతన్యానికి చేరువగా ఉంటుంది. ఆ కారణంగా ఎప్పుడు సుషుప్తి అవస్థలోనే ఉండాలని కోరుకోకూడదు. అసలు అది అసాధ్యం. ఇతర స్థితులు ఉండాలి. రెండవ కారణం ఇదనమాట. దానికి జ్ఞాని అనుభవించే ఆనందానికి తేడా ఉంది. అతని ఆనందం శాశ్వతం, దేనితోనూ మారుతూ ఉండదు. జ్ఞాని యొక్క ఆనందం. అంతేకాక సుషుప్తి అవస్థని ఎరుకగా గుర్తించరు. జ్ఞాని ఎప్పుడు ఎరుక ఉంటూనే ఉంటుంది. అంటే సుషుప్తి అవస్థకి జ్ఞాని సంస్థితమైన దానికి భేదం ఉందన్నమాట. సుషుప్తిలో భావాలు ఉండవు. అవి వ్యక్తిపై కలిగించే ప్రభావము ఉండదు. ఆ స్థితిని తన సంకల్పంతో ఎవ్వరూ మార్చలేరు. అది అసాధ్యం. కాబట్టి అది శుద్ధ చైతన్యానికి ఇంకొంచెం చేరువే అయినా ఆత్మ సాక్షాత్కారానికై చేసే యత్నాల్లో ఒకటి మాత్రం కానే కాదు. మళ్ళీ ఇంకొక ఆయన ప్రశ్న అడుగుతున్నారు. బ్రహ్మజ్ఞానం పొందటం నా ఓటి సామాన్యుడికి అసాధ్యం కదా అని ప్రశ్న. జవాబు చెప్తున్నారు రమణులు. దానిని సంపాదించటం వల్ల పొందటానికి జ్ఞానం అనేది ఏదో సంపాదించవలసినది ఏమీ కాదు. విడిచిపెట్టవలసిందల్లా అజ్ఞానాన్నే. సాక్షాత్కరింప చేసుకోవాలి అని నువ్వు అనుకునే ఆత్మ నిజానికి నువ్వే. నీవు అజ్ఞానం ఉందనుకునే దుఃఖిస్తున్నావు. నీకు కథ చెబుతాను. నీ విషయం కూడా అట్లాగే ఉందని గ్రహిస్తావు అన్నమాట. 10 మంది మూర్ఖులు ఒక నదిని దాటారు. ఆవలి ఒడ్డుకు చేరిన తర్వాత అందరూ వచ్చారో లేదోనని చూసుకుందామనుకున్నారు. ఒకడు లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. తనని తాను మాత్రం లెక్క పెట్టుకోకుండా నాకు 90 కనపడుతున్నారు. వాడు తప్పిపోయాడు, వాడు ఎవడై ఉంటాడు అన్నాడు మరొకడు. నువ్వు సరిగ్గా లెక్క పెట్టావా అని అడుగుతాడు ఇంకొకడు. ఇతను కూడా తనని లెక్క పెట్టుకోకుండా మనం 90 ఉన్నాము అంటాడు. మిగిలిన వాళ్ళు దీనినే ఒప్పుకొని తప్పిపోయిన వాడు ఎవడై ఉంటాడు వాళ్ళలో వాళ్ళే అనుకుంటున్నారనమాట. ఎంత ప్రయత్నించినా తప్పిపోయాడని వాళ్ళు అనుకుంటున్నవాడు దొరకలేదు. ఎంతో ఆప్యాయత ఉన్న మూర్ఖుడు ఎవడైతేనేం వాడు నదిలో మునిగిపోయాడంటూ ఏడవడం మొదలెట్టారు. మిగిలిన వాళ్ళు అలాగే చేశారు. నది ఒడ్డున కూర్చుని ఏడుస్తున్న వీళ్ళని చూసి ఆదారినే పోతున్న వాడొకడు ఎంతో సానుభూతితో సంగతి ఏమిటని అడిగాడు. వాళ్ళు విషయాన్ని చెప్పి ఎన్నిసార్లు లెక్క పెట్టినా 90 ఉన్నామని అతనితో అన్నారు. ఆ కథ విని ఎదురుగా 10 మంది కనపడడం చూసి ఆ కొత్త మనిషి జరిగిందేటో గ్రహించాడు. వాళ్ళంతా నదిని దాటారని వాళ్ళకి తెలిసి రావాలని అతను వాళ్ళతో నేను ఒక్కొక్కడికి ఒక్క దెబ్బ వేస్తూ ఉంటాను. మీరు మాత్రం ఎవరికి వారే వరుసగా లెక్క పెట్టుకోండి. 1, 2, 3 అట్లా. దీనివల్ల అందరూ లెక్కలోకి వస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కసారి లెక్కలోకి వస్తారు కూడా. అప్పుడు తప్పిపోయిన 10వ వాడు దొరుకుతాడు అన్నాడు.
ఇది విని తప్పిపోయిన తమ స్నేహితుడు దొరుకుతాడని పడుతూ ఆ బాటసారి చెప్పిన పద్ధతికి వాళ్ళంతా ఒప్పుకున్నారు. బాటసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క దెబ్బ వేస్తుంటే ఆఖరివాడు 10 అన్నాడు. దెబ్బ తగలగానే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఒకరు ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. మనం 10 మంది ఉన్నామే అని అందరూ ఆశ్చర్యంగా ఒక్కసారిగా అన్నారు. వాళ్ళు తమ దుఃఖాన్ని పోగొట్టినందుకు బాటసారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అది మన కథ. 10వ వాడిని ఎక్కడి నుంచి తెచ్చారు మరి అసలు తప్పిపోయాడా? తమతో పాటే ఉన్నాడని తెలుసుకొని వాళ్ళు కొత్తగా ఏదైనా గ్రహించారా? వాళ్ళ దుఃఖానికి కారణం ఎవడూ తప్పిపోవటం కాదు, అది వాళ్ళ అజ్ఞానం. తమలో ఒకడు తప్పిపోయాడని వాళ్ళు ఊహించుకోవడం అన్నమాట. నీ విషయము అంతే. నువ్వు విచారంతో దుఃఖంతో ఉండాల్సిన కారణమేమీ లేనే లేదు. నీవు అనంతుడివి, కానీ నువ్వే పరిమితులను విధించుకొని పరిమితుడనని ఏడుస్తున్నావు. ఎక్కడా లేని ఆ పరిమితులను దాటాలంటూ ఏ ఆధ్యాత్మిక సాధనో మొదలు పెడతావు. వాటిని దాటడానికి అవి ఎట్లా ఉపయోగపడతాయి? కాబట్టి నువ్వు అనంతమైన శుద్ధ రూపానివి, ఆత్మవి అని తెలుసుకో ముందు. నేను చెప్పేది ఇదే. నీకు ఆత్మ గురించి తెలియకపోవటం అంటే ఏమీ లేదు. నీ అజ్ఞానం కేవలం కల్పితమైన అజ్ఞానం. ఆ కథలో 10 మంది మూర్ఖులకు తప్పిపోయిన 10వ వాని గురించి ఉన్న అజ్ఞానం అంటదే ఇదిను. ఆ అజ్ఞానమే వాళ్ళ దుఃఖానికి కారణము. సరి అయిన జ్ఞానం నీకొక కొత్త జీవినివ్వదని తెలుసుకో. నీకొక కొత్త జీవినివ్వదు. నీ అజ్ఞానాన్ని మాత్రమే అది తొలగిస్తుంది, అంతే. నీ తత్వానికి సంతోషాన్ని కొత్తగా చేర్చకు. నీ అసలు తత్వమే అదేనని తెలియచేస్తుంది. నీ అసలు తత్వమే సంతోషం, అదే నిత్యము, అదే అవ్యయము. నీ దుఃఖాన్ని వదిలించుకోవటానికి ఒకే ఒక మార్గం నీ ఆత్మని తెలుసుకోవటం, ఆత్మగానే ఉండడం అన్నమాట. ప్రశ్న: శ్రీ భగవాన్ ఎన్నిసార్లు మాకు బోధించినా మేము అర్థం చేసుకోలేకుండా ఉన్నాం. జవాబు: మరి అంతటా వ్యాపించి ఉన్న ఆత్మని తెలుసుకోలేమంటారు మీరు. నేనేం చేయగలను? చిన్నపిల్లాడు కూడా నేనున్నాను, నేను ఇది చేస్తున్నాను, ఇది నాది అంటూ ఉంటుంది. ఈ నేను అనేది ఎప్పుడు ఉంటూనే ఉందని అందరికీ అర్థమవుతూనే ఉంది కదా. ఆ నేను అనేది ఉన్నప్పుడే నీవు దేహాన్ని ఉన్న భావం ఉంటుంది. వాడు వెంకన్నని, వీడు రామన్నని తెలుస్తుంది. ఎప్పుడూ కనపడేది ఆత్మేనని తెలుసుకోవటానికి వేరే దీపం వెతకాలా? ఆత్మస్వరూపం తెలియదనడం, నేనెవరో నాకు తెలియదనడం వంటిదనమాట. ఆత్మస్వరూపం నీకన్నా వేరు కాదు, అదే నీలో ఉన్న ఆత్మ. ప్రశ్న ఇంకోటి అడుగుతున్నారు మాస్టర్స్. కానీ ఆ స్థితిని అందుకోవటం ఎట్లా? చేరుకోవలసిన గమ్యం అంటూ ఏమీ లేదు, సాధించవలసింది కూడా ఏమీ లేదు. నువ్వే ఆత్మవి. నువ్వెప్పుడు ఉంటూనే ఉన్నావు. అది ఎప్పుడో సంస్థితమయ్యే ఉంటుందని అనటం కన్నా ఆత్మ గురించి వేరే చెప్పవలసింది ఏమీ లేదు. భగవత్ సాక్షాత్కారం అన్నా ఆత్మ సాక్షాత్కారం అన్నా వేరే ఏమీ కాదు. నువ్వు నీవుగా, నీ ఆత్మగా ఉండటం అన్నమాట. నువ్వే ఆత్మవి, కానీ ఆ ఆత్మని ఎట్లా అందుకోవాలని అడుగుతున్నావు. రమణాశ్రమంలో ఉంటూ రమణాశ్రమాన్ని చేరుకోవటానికి మార్గాలేమిటి, వాటిలో అన్నిటికన్నా మంచిదేమిటి అని అడిగినట్టే ఇదిను. నువ్వు చేయవలసిందల్లా ఇదే. ఈ శరీరమే నేను అనే భావాన్ని, ఆత్మ కానీ ఇతర బాహ్య విషయాల గురించి కానీ ఆలోచనలని విడనాడడమే. మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తున్నారండి. నేను అనే అహంకారం ఏమిటి? మరి దానికి ఆత్మకి సంబంధం ఏమిటి? నేను అనే ఈ అహంకారం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది తాత్కాలికం. అసలైన ఆత్మ శాశ్వతం. నిజానికి నువ్వు ఆ ఆత్మవే, కానీ
ఈ అహంకారాన్నే నేనని తప్పుగా అర్థం చేసుకుని దానితో తాదాత్మ్యకం చెందుతున్నావు. మళ్ళీ ప్రశ్న, ఈ తప్పు ఎట్లా సంభవిస్తుంది? జవాబు, అసలు ఆ తప్పు వచ్చిందేమో చూసుకో. మళ్ళీ ప్రశ్న, అంటే నేను అనే అహంకారాన్ని ఆత్మలో విలీనం చేసుకోవాలన్నమాట. ఈ అహంకారము కూడా లేదు. జవాబు, ఈ అహంకారం అసలు లేనే లేదు. మరి ప్రశ్న, మరి ఇంత బాధని కలిగిస్తుంది ఎందుకు? జవాబు, ఎవరికి బాధ? ఆ బాధని కూడా నీవే ఊహించుకున్నావు. సుఖము దుఃఖము కూడా అహంకారానికే. మళ్ళీ ఇంకొక ప్రశ్న మాస్టర్స్, ప్రపంచమంతా ఈ అజ్ఞానంలో ఎందుకు మునిగిపోయింది? జవాబు, నీ సంగతి నువ్వు చూసుకో. ప్రపంచం సంగతి ప్రపంచానికే వదిలిపెట్టు. నీ ఆత్మని నీవు తెలుసుకో. నువ్వు దేహానివైనప్పుడే ప్రపంచము ఉంటుంది. నువ్వు ఆత్మవే అయినప్పుడు ఉండేదలా ఆత్మే కదా. మరి సరే, వ్యక్తికి అది వర్తిస్తుందేమో, కానీ ఇతరుల మాట ఏమిటి మరి? జవాబు, మొదట ఆ పని చెయ్యి, ఆ తర్వాత ప్రశ్న ఉదయిస్తుందేమో చూడు. ప్రశ్న, అవిద్య ఉన్నదా? ఎవరికి? నేను అనే అహంకారానికి. మళ్ళీ జవాబు, అవును, అహంకారానికి ఉంది. అహంకారాన్ని తొలగిస్తే మిగిలేదల్లా ఆత్మే. అవిద్య కల ఆ అహంకారం ఉండదు. వాస్తవంలో అవిద్య అంటూ ఏమీ లేదు. అవిద్య అంటూ ఏమీ లేదని నిరూపించటమే అన్ని శాస్త్రాల లక్ష్యమును. మళ్ళీ ప్రశ్న, అహంకారం ఎట్లా తీస్తుంది? అహంకారం అంటూ ఏమీ లేదు. అది ఉన్నట్లయితే రెండు నేనులున్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది. అహంకారం లేకుండా అవిద్య ఎట్లా ఉండగలుగుతుంది? అసలు ఎక్కడా లేని అవిద్య గురించి నీవు ఆలోచిస్తే అది లేనట్టే తెలుస్తుంది. అది మాయమైపోయిందని నీవే అంటావు. అవిద్య అహంకారానికి సంబంధించింది. అహంకారం గురించి తలుచుకుంటూ ఎందుకు బాధపడతావు? ఇంతకు అవిద్య అంటే ఏమిటి? అవిద్య అంటే లేనిదన్నమాట. అయినా ప్రాపంచిక జీవితం కోసం అవిద్య అంటూ ఒకటి ఉందని ప్రతిపాదించవలసి వస్తుందన్నమాట. అవిద్య కేవలం మన అజ్ఞానమే తప్ప ఇంకేమీ కాదు. అంటే ఆత్మ గురించి మరుపు అజ్ఞానం అన్నమాట. సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండగలదా? అట్లాగే స్వయం ప్రకాశమైన ఆత్మ సమక్షంలో అవిద్య ఉండగలదా? నువ్వు ఆత్మవేనని తెలుసుకుంటే ఇంకా అంధకారంగా అవిద్య కానీ శోకం కానీ ఉండవు. దుఃఖాన్ని బాధని అనుభవించే మనస్సే అంధకారం రాను రాదు పోదు. సూర్యుడిని చూడు, అంధకారం లేనే లేదు. అట్లాగే ఆత్మని గమనించు, అప్పుడు అవిద్య అంటూ ఏమీ లేదని తెలుస్తుంది. మళ్ళీ ప్రశ్న, అవాస్తవం ఎట్లా వచ్చింది? సత్యం నుంచి అసత్యం ఉద్భవించగలదా? జవాబు, ఉద్భవించేదేమో గమనించు. ఇంకో కోణం నుంచి చూస్తే అసత్యం అంటూ ఏమీ లేదు. ఉండేదల్లా ఆత్మ ఒక్కటే. ఈ ప్రపంచాన్ని మిగిలిన వాటిని నీవు గ్రహించటానికి మూల కారణం అహంకారం. దాని మూలమేదో కనుక్కోవటానికి ప్రయత్నిస్తే అది లేదని, నువ్వు చూసే ఈ దృష్టి కూడా లేదని తెలుస్తుంది. మళ్ళీ ప్రశ్న, ఆత్మ గురించి తెలుసుకోవటం అంత కష్టతరం అవటం భగవంతునికి కఠినమైన లీలలేనా? ఆత్మజ్ఞానం అంటే ఆత్మగా ఉండడమే. ఆత్మగా ఉనికే అంటే నీ ఉనికే. ఎవ్వరూ తన ఉనికిని కాదనలేరు కదా. కళ్ళని స్వయంగా చూచుకోలేకపోయినా తన కళ్ళు లేవని ఎవరు అనలేరు కదా. అద్దం ముందు నిలబడి నీ కళ్ళని వేరుగా చూస్తావు. అట్లాగే ఆత్మ కూడా వేరే దానిగా భావించాలనుకుంటావు. ఉన్న చిక్కంతా ఇదే. ఎప్పుడు
ఈ వేరే విధంగా భావించుకోవటానికి అలవాటు పడిపోవడం వల్లే నీ గురించిన జ్ఞానాన్ని పోగొట్టుకున్నావు. ఆత్మని భేదభావంతో ఊహించలేం. ఆత్మని తెలుసుకోవలసింది ఎవరు? జడ పదార్థమై శరీరం తెలుసుకోగలదా? ఎప్పుడూ నీ గురించే చెప్పుకుంటావు, ఆలోచిస్తావు. కానీ ప్రశ్నించినప్పుడు ఆ నేను ఎవరో తెలియదంటావు. నువ్వే ఆత్మవి అయినా ఆత్మని తెలుసుకోవటం ఎట్లా అని అడుగుతావు. ఇందులో భగవంతుని లీల కానీ దానిలో కాఠిన్యం కానీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఆత్మని మనుష్యులు గుర్తించకపోవటం వల్లనే శాస్త్రాల మాయ గురించి లీల గురించి చెప్తూ ఉంటాయన్నమాట. ప్రశ్న: నా ఆత్మజ్ఞానం ఇతరులకు సహాయపడుతుందా? తప్పకుండా. అన్నిటికన్నా గొప్ప సహాయం అదే అవుతుంది. అయినా సహాయం చేయటానికి ఇతరులంటూ ఎవరైనా ఉంటే కదా. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి ఆత్మని తప్ప దేనిని చూడడు. రకరకాల నగలలో ఉన్న బంగారం ఎంత అని అంచనా వేసే కంసాలి వాటిలోని బంగారాన్ని తప్ప దేనిని పట్టించుకోనట్టే ఇదిను. నువ్వు శరీరంతో తాదాత్మ్యం చెందినప్పుడే ఇతర నామరూపాలు ఉంటాయి. కానీ దేహానికి అతీతమైన తరువాత అవి కూడా దేహమంటే నీకు గల స్పృహ వలె మాయమవుతాయి. ఓకే మాస్టర్స్. పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ గ్రాండ్ మాస్టర్ అద్భుతమైన భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనల గురించి తెలుసుకుంటున్నాం మాస్టర్స్. చెట్లు చెమలు విషయంలో కూడా ఇంతేనా అని ఒక ప్రశ్న వేశారనమాట. మరి ఆత్మకి భిన్నంగా ఉన్నాయా అవి? అసలు కనుక్కో. నువ్వు వాటిని చూస్తున్నావు అనుకుంటావు. ఆ భావం ఆత్మ నుంచి లేస్తుంది. అదెక్కడ నుంచి వస్తుందో కనుక్కో. ఆలోచనలు ఇక ఉదయించవు. మిగిలిందల్లా ఆత్మే. ఎంత అద్భుతంగా జవాబు చెప్పారో చూడండి మాస్టర్స్. సరే, ఇంకొక ప్రశ్న. మీరు చెప్పేదాన్ని మేధతో గ్రహించగలుగుతున్నాను, కానీ అవి అట్లాగే ఉన్నాయి. జవాబు చెప్తున్నారు స్వామి. నిజమే, అది సినిమా ఉంటుంది. తెర మీద కాంతి పడుతోంది, దాని మీద నీడలు అటు ఇటు పరిగెడుతూ ఉంటే చూసేవారికి ఏదో నాటకం ఆడుతున్నట్లు ఉంటుంది. ఆ నాటకంలోనే ప్రేక్షకులని కూడా తెర మీద నాటకం ఆడేవారిలో భాగంగా చూపిస్తే చూచేవాళ్ళు చూడబడేది తెర మీదే ఉంటాయి. నీకు దీనిని వర్తించుకో. అంటే నువ్వు ఒక తెరవి. ఆత్మ అహంకారాన్ని సృష్టించింది. అహంకారానికి గల భావాలు ప్రపంచంలాగా ప్రదర్శింపబడుతూ ఉంటాయన్నమాట. నువ్వు చెప్పిన చెట్లు చెమలు వీటిలోనివే కదా మరి. ఇవన్నీ ఆత్మ తప్ప మరేమీ కావు, వేరేమీ కావు. నువ్వు ఆత్మని చూస్తే అన్నీ ప్రతి చోట ఎప్పుడు అదేనని అనిపిస్తుంది. ఆత్మకి తప్ప వేరే దానికి ఉనికి లేదు. మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. అవును, కానీ నాకు ఇంకా బుద్ధితోనే అర్థమవుతుంది. మీ జవాబులు ఎంతో సాదాగా అందంగా ఒప్పించేవిగా ఉన్నాయి. జవాబు చెప్తున్నారు. నేను సాక్షాత్కారం చెందలేదు అనే భావం కూడా ఒక ప్రతిబంధమే. ఉన్నదల్లా ఆత్మ ఒక్కటే. మన సహజ స్థితే ముక్తి. స్వేచ్ఛ మనకెప్పుడు ఉంది. కానీ మనం బంధితులమని ఊహించుకొని ఆ బంధాన్ని నుంచి విముక్తి చెందటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆ స్థితి చేరుకున్న తర్వాతనే ఇది అర్థమవుతుందన్నమాట. ఎప్పుడు ఉంటున్న స్థితిని చేరుకోవటానికి అంత అవస్థ ఎందుకు పడ్డామా అని మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విషయం స్పష్టం అవటానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక గదిలో ఒక అతను నిద్రపోతాడు. తాను ప్రపంచయాత్ర చేస్తున్నట్టు కల వస్తుంది. అతనికి కొండలు, కోనలు, అడవులు, గ్రామాలు, ఎడారులు, సముద్రాలు, ఖండాలు దాటి ఎన్నో సంవత్సరాలు కష్టపడి
ప్రయాణం చేసి తిరిగి ఈ దేశానికి వస్తాడు. తిరువన్నామలై చేరి ఈ ఆశ్రమంలో అడుగుపెట్టి ఈ గదిలో ప్రవేశిస్తాడు. ఆ క్షణాన అతనికి మెలకువ వచ్చి చూసుకుంటే తానెక్కడికి వెళ్ళలేదని, ఒక్క అంగుళం కూడా కదలకుండానే అక్కడే పడుకుని ఉన్నానని గ్రహిస్తాడు. ఇది సరిగ్గా అటువంటిదే. స్వేచ్ఛాయుతంగా ఉన్న బంధితులమనే భావన మనకెందుకు ఉంటుంది అని అడిగితే నేను ఇచ్చే సమాధానం ఇది. ఈ గదిలో పడుకుని ఉండగా ప్రపంచ యాత్ర చేసినట్టు, కొండలు, కోనలు, లోయలు, అడవులు, సముద్రాలు దాటినట్టు ఎందుకు ఊహించుకున్నాడు? ఇదంతా మనస్సే, మాయే అని. మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. ఆత్మసాక్షాత్కారం కాని వానికి ఉన్న ఒకే ఒక సత్యం గురించి అజ్ఞానం ఎట్లా కలుగుతుంది? అజ్ఞానం ఎట్లా కలుగుతుంది అని ప్రశ్న. జవాబు: అజ్ఞాని మనస్సునే చూస్తాడు. అది ఆత్మ నుంచి ఉదయించే శుద్ధ చైతన్యానికి ప్రతిబింబం మాత్రమే. ఆత్మ గురించి అతనికి తెలియనే తెలియదు. ఎంచేత? అతని మనస్సు ఎప్పుడు బయటే తిరుగుతూ ఉండడం వల్ల, తన మూలాన్ని తాను తెలుసుకోకపోవడం వల్ల. అంటే బాహ్యంలో సంచరిస్తూ ఉంటుందన్నమాట మనస్సు. ప్రశ్న: మరి ఆత్మ నుంచి ఉద్భవించే అనంతము అవిభక్తము అయిన శుద్ధ చైతన్యపు జ్యోతి అజ్ఞానికి ఎందుకు సాక్షాత్కరింపదు అంటే జవాబు చెప్తున్నారు. కుండలోని నీరు ఎంతో పెద్దదైన సూర్యుని ఆ కుండ పరిధులలోనే ప్రతిబింబిస్తూ ఉంటుంది కదా. అట్లాగే హృదయం నుంచి వచ్చే విశ్వవ్యాప్తము అనంతము అయిన ఆ చైతన్యపు కాంతిని మనిషి మనస్సులోని వాసనలు ప్రతిబింబించడానికి ఒక మాధ్యమం అవుతాయన్నమాట. ఈ ప్రతిబింబం యొక్క రూపాన్నే మనస్సు అంటారు. ఆ ప్రతిబింబాన్నే చూసి అజ్ఞాని తాను పరిమితుడనని, జీవుణ్ణని, వ్యక్తినని భ్రమపడుతూ ఉంటాడన్నమాట. మళ్ళీ ప్రశ్న: మరి ఆత్మసాక్షాత్కారం పొందటానికి ఆటంకాలు ఏమిటి? జవాబు: మనస్సు యొక్క వాసనలు. మళ్ళీ ప్రశ్న: ఈ వాసనలను తప్పించుకోవడం ఎట్లా? మరి ఆత్మని తెలుసుకోవడం వల్ల. ఇంకొక ప్రశ్న: ఇదొక విషవలయంలాగా ఉంది. జవాబు: ఇట్లాంటి సమస్యలను సృష్టించేది అహంకారమే. అదే అవరోధాలని, ఈ పరస్పర వైరుధ్యాలని, చిక్కులని తెచ్చిపెడుతూ ఉంటుందన్నమాట. ఈ ప్రశ్నలను లేవనెత్తేది ఎవరో కనుక్కో, అప్పుడు ఆత్మ తెలుస్తుంది. మళ్ళీ ఇంకొక ప్రశ్న: ఈ మానసిక బంధం అట్లా విడవకుండా పట్టుకుంటుంది ఎందుకు? జవాబు: నేను సత్యానికన్నా వేరు అనే దురాలోచన లేపటమే ఈ బంధం యొక్క స్వరూపం అన్నమాట. సత్యానికి భిన్నంగా ఎవ్వరూ ఉండలేరు. కాబట్టి ఈ ఆలోచన తల ఎత్తినప్పుడల్లా దీనిని తిరస్కరించు. ప్రశ్న: నేను ఆత్మేనని నాకెల్లవేళలా గుర్తుండదు, ఎందుచేత మరి? జవాబు: ఆత్మ యొక్క పరిపూర్ణత్వాన్ని జ్ఞాపకం ఉంచుకోవడము, మరిచిపోవటము గురించి అందరూ మాట్లాడతారు. జ్ఞాపకం ఉంచుకోవటము లేకపోవటము భావాలకు సంబంధించినవే కదా. ఆలోచన ఉన్నంతకాలము అట్లా మారుతూ ఉంటాయి. కానీ సత్యం వీటికి అతీతమైనది. జ్ఞాపకం ఉండకపోవడం, లేకపోవటం దేని మీదనైనా ఆధారపడే ఉంటాయి. అది ఆత్మకి భిన్నం అవ్వాలి, లేకపోతే జ్ఞాపకం ఉండకపోవడం అంటూ సంభవించదు. ఈ జ్ఞాపకం ఉండటము, లేకపోవటము వ్యక్తిగత అహంకారం మీద ఆధారపడి ఉంటాయి. దీనికోసం వెతకడం ప్రారంభిస్తే అది దొరకదు. అది వాస్తవం కాదు కాబట్టి. ఈ వ్యక్తిగతమైన నేను అనేదే మాయా, అవిద్య, అజ్ఞానము అన్నమాట. ఇటువంటి అజ్ఞానం లేదని తెలుసుకోవటమే అన్ని ఆధ్యాత్మిక బోధనల ప్రయోజనమును. ఎరుక గురించి తెలియకపోవడమే అజ్ఞానం అంటే. ఎరికే జ్ఞానం అంటే. అది శాశ్వతము, సహజము. అజ్ఞానమేమో
అసహజము, అసత్యము అన్నమాట. మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తున్నారండి. ఈ సత్యాన్ని విన్న తర్వాత కూడా మనిషి సంతృప్తితో ఊరుకోడెందుకని? జవాబు: సంస్కారాలు మాసిపోలేదు కాబట్టి ఆ సంస్కారాలు పూర్తిగా పోయే వరకు సందేహాలు, గందరగోళము ఉంటూనే ఉంటాయి. కృషి అంతా ఈ సందేహాలని, గందరగోళాన్ని నాశనం చేసుకోవడానికే. మన సాధన అంతా కూడా అది జరగాలంటే వాటి మూలాన్నే పెకలించి వేయాలి. ఆ వేళ్ళు సంస్కారాలన్నమాట. గురు ఉపదేశాన్ని అనుసరించి చేసే అభ్యాసం వల్ల అవి పోతాయి. గురువు మార్గాన్ని చూపి విడిచిపెడతాడు. అజ్ఞానం అంటూ ఏమీ లేదని సాధకుడే గ్రహించటానికి వీలుగా అన్నమాట. సత్యం గురించి వినటం మొదటి మెట్టు. అవగాహన దృఢం కాకపోతే దీని గురించి మననం చేసుకుంటూ ఉండాలన్నమాట. నిధిధ్యాసనము చేసుకుంటూ ఉండాలి. ఈ రెండు సంస్కారాల బీజాలని మార్చివేసి అవి ఎందుకు పనికి రాకుండా చేస్తూ ఉంటాయన్నమాట. సత్యం గురించి ఒక్కసారి వినగానే జ్ఞానోదయం అవుతుంది. అసామాన్యులైన కొందరికి, వీళ్ళు ఎంతో సాధన చేసిన వాళ్ళు అన్నమాట. ఇలా సత్యం గురించి మాట సాధన చేయండి అని చెప్పిన వెంటనే వాళ్ళు జ్ఞానోదయం అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎన్నో జన్మల నుంచి సాధన చేసిన వాళ్ళు అన్నమాట. సాధనలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నవారికి ఇది ఇంకా ఎక్కువ కాలం పడుతుంది. ప్రశ్న: అసలు అవిద్య ఎట్లా ఉదయించింది? అవిద్య ఉదయించనే లేదు. దానికి నిజమైన అస్తిత్వం లేనే లేదు. ఉన్నదల్లా జ్ఞానమే. ప్రశ్న: అయితే నాకెందుకు గ్రహింపు కలగడం లేదు అని ప్రశ్న అడుగుతున్నారు. మహర్షి సమాధానం చెప్తున్నారు. సంస్కారాల వల్ల, పూర్వ సంస్కారాలు, విషయవాసనలు అంటారు కదండి, అట్ల వల్ల. అయినా గ్రహింపు కాని వాడెవడో, గ్రహింపు కానిదేమిటో అన్వేషించు, అప్పుడు తెలుస్తుంది అవిద్య అంటూ ఏమీ లేదని. ప్రశ్న: అంటే ఒక గమ్యాన్ని పెట్టుకొని మొదలు పెట్టడం తప్పన్నమాట. ఒక గమ్యాన్ని పెట్టుకొని మనం మొదలు పెట్టడం తప్ప అని అడుగుతున్నారు. జవాబు: చేరుకోవలసిన గమ్యం అంటూ ఒకటి ఉంటే అది శాశ్వతం కానేరదు. గమ్యం అనేది ఉండాలి. మన గమ్యాన్ని అహంకారంతో చేరబోతాం, కానీ అహంకారం కంటే ముందే గమ్యం ఉంది. గమ్యంలో ఉన్నదేదో మన పుట్టుక కన్నా ముందే ఉంది. అంటే మన అహంకారం కంటే ముందే ఉందన్నమాట. మనం ఉన్నాం కాబట్టే అహంకారం కూడా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆత్మనే అహంకారంగా మనం భావిస్తే అహంకారమే అయిపోతాం మనం. మనస్సుగా భావిస్తే మనస్సుగా ఉంటాము. దేహంగా భావిస్తే దేహం అయిపోతాము. భావమే ఇన్ని రకాల పొరలను ఏర్పరుస్తూ ఉంటుందన్నమాట. నీటిపైన నీడ కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఆ నీడని కదలకుండా ఎవరైనా చేయగలరా? అది కదలకుండా ఉంటే నీకు కనబడేది నీరు కాదు, కాంతి మాత్రమే. అట్లాగే అహంకారాన్ని, అది చేసే పనులని లెక్క పెట్టకు. దానికి వెనుకనున్న కాంతిని గమనించు. అహంకారం అంటే నేను అనే భావమే నిజమైన ఆత్మ. నిజమైన నేను ఆత్మే. మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతున్నారండి. కేవలం భావాలను విడిచిపెట్టడం మాత్రమే అయితే అది సాక్షాత్కారానికి ఒక మెట్టు మాత్రమే కాదా? జవాబు: సాక్షాత్కారం ఎప్పుడూ ఉండనే ఉంది. ఏ భావము లేని స్థితే నిజమైన స్థితి. సాక్షాత్కారం పొందటం అంటూ ఏ కార్యము లేదు. ఆత్మని గ్రహింపని వారెవరైనా ఉంటారా అసలు? తన ఉనికిని ఎవరైనా కాదంటారా? సాక్షాత్కారం గురించి మాట్లాడడం అంటే రెండు నేనులున్నాయని భావిస్తున్నాం అన్నమాట మనము. ఒకటి గ్రహించేది, రెండవది గ్రహింపబడేది. అంటే సాక్షాత్కరింపబడని దానిని సాక్షాత్కరింప చేసుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నమాట. మనమంటూ ఉన్నామని ఒప్పుకున్నాక ఆత్మ గురించి తెలియకపోవటమేటి మరి? ప్రశ్న: భావాల వల్ల, మనస్సు వల్ల. అదే అసలు సంగతి. మన ఆనందాన్ని మరుగుపరిచేది మనసే. మనమంటూ ఉన్నట్లు మనకు ఎట్లా తెలుస్తుంది? చుట్టూ ఉన్న ప్రపంచం వల్ల అని అన్నాననుకో, అయితే గాఢ నిద్రలో నువ్వు ఉన్నట్టు ఎట్లా తెలుసు నీకు అంటే? ప్రశ్న: మనసుని వదిలించుకోవటం ఎట్లా?
తనను తాను చంపుకోవాలని కోరేది మనసా? తనని తాను నాశనం చేసుకోలేదు మనసు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏమిటి? మనస్సు యొక్క నిజస్వరూపం తెలుసుకోవటం. ఆత్మని అన్వేషిస్తే మనస్సు మాయమవుతుంది. ఆత్మలో సంస్థితమైనప్పుడు మనస్సు గురించి పట్టించుకోనక్కర్లేదన్నమాట. ఇంకొక ప్రశ్న, ముక్తి సాక్షాత్కారము ఒక్కటేనా? ముక్తి మన సహజ లక్షణం, మనకి అది మారుపేరు. ముక్తి కావాలని మనం అనుకోవటం హాస్యాస్పదం. చెట్టు నీడలో ఉన్న మనిషి కావాలని నీడ నుంచి బయటికి వచ్చి ఎండవేడిని అనుభవించి విశ్వప్రయత్నం చేసి మళ్ళీ నీడలోకి రాగానే సంతోషంతో అమ్మయ్య ఎప్పటికైనా నీళ్ళని చేరుకున్నాను అన్నట్టే ఇదిను. మనమంతా ఇదే చేస్తున్నాం సరిగ్గా. సత్యానికి మనకి భేదం ఉందని ఊహించుకొని ఆ భేదభావాన్ని కల్పించుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఎంతో సాధన చేస్తాం ఆ భేదభావాన్ని వదిలించుకోవడానికి, ఆ సత్యంతో ఏకమవటానికిను. ఈ భేదభావాన్ని కల్పించుకోవటం ఎందుకు? దానిని నాశనం చేసుకోవడం ఎందుకు? మళ్ళీ ఇంకొక ప్రశ్న అండి. ఈ జ్ఞానం గురుకృప వల్లే సాధ్యం. ఆనందం గురువు యొక్క పాదధూళి వల్లనే సంభవమని శ్రీమద్ భాగవతంలో చదివాను. నేను ఆ అనుగ్రహాన్ని అర్థిస్తున్నాను అని అడుగుతున్నారు. జవాబు, నీ అంతరాత్మ కంటే వేరే ఆనందమేమిటి? నువ్వు నీ అంతరాత్మ కన్నా వేరేమీ కాదు. అదే ఆనందం కూడాను. నేను మనస్సునో దేహాన్నో అనుకుంటున్నావు ఇప్పుడు. ఆ రెండూ మారుతూ ఉంటాయి. అవి అనిత్యం కూడాను. కానీ మార్పు లేనివి నిత్యానివి నీవు. నువ్వు తెలుసుకోవలసింది అదే. నిత్యము ఉన్నావు నువ్వు. మళ్ళీ ప్రశ్న, అంతా అంధకారం, నేను అజ్ఞానిని. జవాబు, ఆ అజ్ఞానమే పోవాలి. అంతేకాదు నేను అజ్ఞానిని అనేదెవరు? ఆ అజ్ఞానానికి సాక్షి అయి ఉంటాడు. నువ్వు అదే. నాకు తెలియదని నాకు తెలుసునన్నాడు సోక్రటీస్. అది అజ్ఞానం ఎట్లా అవుతుంది మరి? అది జ్ఞానం. మళ్ళీ ప్రశ్న, అయితే నేను వెల్లూరులో ఉన్నప్పుడు సంతోషం లేకుండాను మీ సమక్షంలో సంతోషంగాను ఉంటాను, ఎందువల్ల? జవాబు, ఈ ప్రదేశంలో ఉండేది ఆనందమా? ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు సంతోషం లేదంటావు అంటే ఆ ప్రశాంతత శాశ్వతం కాదన్నమాట. అసంతుష్టితో కలిసి ఉంటుందన్నమాట. ఆ అసంతుష్టే వేరొక చోట కనపడుతూ ఉంటుందన్నమాట. ఆనందం కొన్ని ప్రదేశాలలో కొన్ని వేళలో మాత్రమే అనుభవించలేవు. నీకేమైనా ఉపయోగించాలంటే అది నిత్యము ఉండాలి. నిత్యము ఉండేది నీ ఆత్మే. నువ్వు ఆత్మగానే ఉండు. అదే ఆనందం. నువ్వు ఎప్పుడు అదే. ఆత్మ ఎప్పుడు విదితమే. సువిదితమైన దానిని వెతకనవసరం లేదు. నీ ఉనికిని కాదనలేవు కదా. ఆ ఉనికే చైతన్యం. అదే ఆత్మ. నువ్వంటూ లేకపోతే ఈ ప్రశ్నలను వేయలేవు. కాబట్టి నువ్వున్నట్టు ఒప్పుకోవాలి. ఆ ఉనికి ఆత్మ. అది ఎప్పుడూ సాక్షాత్కారమే. సాక్షాత్కారం పొందడానికి చేసే ప్రయత్నం నువ్వు ఇప్పుడు చేస్తున్న పొరపాటుని గ్రహించటానికి ఉపయోగపడుతుంది. నేను నా ఆత్మను గ్రహించలేను అనే భావమే పొరపాటు. కొత్తగా సాక్షాత్కారం పొందవలసింది ఏమీ లేదు. ఆత్మే వెల్లడవుతుంది. ప్రశ్న, అది కొన్ని సంవత్సరాలు పడుతుందేమో గురువుగారు అని అడుగుతున్నారు. సమాధానం చెప్తున్నారు గురువుగారు. సంవత్సరాలు ఎందుకు? కాలం గురించిన భావన నీ మనసులోనే ఉంది. అది ఆత్మలో లేదు. ఆత్మకి కాలమంటూ ఏమీ లేదు. అహంకారం ఉదయించిన తర్వాతే కాలం అనే భావన వస్తుంది. కానీ కాలానికి దేశానికి అతీతమైన ఆత్మవి నీవు. ఈ రెండు లేకపోయినా నువ్వున్నావు. తర్వాత ఇప్పుడు సాక్షాత్కారం పొందటం అన్నదే నిజమైతే
ఇప్పుడు నీకు సాక్షాత్కారం లేదన్నమాటే కదా. సాక్షాత్కారం ఇప్పుడు లేనట్టే బావిలో కూడా ఏ క్షణానైనా సంభవించవచ్చు కదా. కాలానికి అంతు లేకపోవటం వల్ల అటువంటి సాక్షాత్కారం అనిత్యం, అసత్యం కూడాను. సాక్షాత్కారం అనిత్యం అనుకోవడం తప్పు. అది నిత్య సత్యమైన స్థితి. దానికి మార్పంటూ ఏమీ లేదు. ప్రశ్న: కాలక్రమేణా నాకు ఇది అర్థమవుతుందేమో. జవాబు: ఇప్పుడు నువ్వు అందులోనే ఉన్నావు. కాలం, దేశం ఆత్మని ఏ విధంగానూ ప్రభావితం చెయ్యవు. అట్లాగే నీ చుట్టూ నువ్వు చూచేవన్నీ నీలోనే ఉన్నాయి. ఈ విషయాన్ని స్పష్టం చేయటానికి ఒక కథ చెప్తాను విను. ఒక ఆమె మెడకి చాలా ఖరీదైన హారం ఉంది. తన మెడకి ఉన్న హారాన్ని మర్చిపోయి ఆవిడ అది పోయిందనుకుంది. ఎంతో ఆందోళనతో ఇల్లంతా హారం కోసం వెతికింది. ఎక్కడా కనపడలేదు. పొరుగువారిని, స్నేహితులని కూడా అడిగింది. ఎవరికి వారు తమకి తెలియదనేశారు. చివరికి ఒక స్నేహితుడు ఆమెతో మెడని తడుముకు చూసుకుంటే హారం అక్కడే ఉన్నట్టు తెలుస్తుందని చెప్పాడు. ఆ విధంగానే ఆమె హారం తన మెడలోనే ఉన్నట్టు తెలుసుకుని ఎంతో సంతోషించింది. తర్వాత ఆమెను ఎవరో అడిగారు, హారం దొరికిందా అని. దొరికింది అని చెప్పి పోగొట్టుకున్న నగని తిరిగి పొందినట్టే ఆమె ఇంకా భావించుకుంది. అసలు ఆ నగని పోగొట్టుకుందా? ఆ నగ ఆమె మెడకే ఎప్పుడు ఉంది కదా. కానీ ఆమె భావాలు గమనించు. పోగొట్టుకున్న నగ మళ్ళీ దొరికినట్టే. ఆమె ఇంకా సంతోషిస్తుంది. మన విషయమూ అంతే. ఆత్మని ఎప్పుడో సాక్షాత్కరించుకుంటామని ఊహించుకుంటాం. కానీ నిజానికి మనం ఆత్మ తప్ప మరేమీ కాదు. మళ్ళీ ఇంకొక ప్రశ్న: ఆ స్థితిని చేరుకోవడానికి నేను చేయదగినదేదో ఉండాలి కదా అని అడుగుతున్నారు. జవాబు: ఏదో గమ్యం ఉంది. దానిని చేరటానికి ఒక మార్గం ఉంది అనే భావమే తప్పు. ఆ గమ్యం, ఆ ప్రశాంతత ఎప్పుడూ మనమే. చేయవలసిందల్లా ఆ ప్రశాంతత మనం కాదన్న వాణ్ణి వదిలించుకోవాలన్నమాట మనం. మళ్ళీ ఇంకొక ప్రశ్న అండి. దానికి గురువు మార్గదర్శకం కావాలని అన్ని గ్రంథాలు చెప్తాయి. జవాబు: నేను ఇప్పుడు చెప్పిన దానినే గురువు చెప్తాడు. నీకు లేని దానిని ఏమీ అతడు ఇవ్వడు. తనకి లేని దానిని సంపాదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఒకవేళ సంపాదించినా అది వచ్చిన దారినే పోతూ ఉంది. వచ్చిందేదో వెళ్ళాలి కదా. ఒక్కటే సదా సంస్థితమై ఉంటుంది. నీకు లేని దానిని కొత్తగా గురువు ఇవ్వలేడు. అవసరమైందల్లా ఆత్మసాక్షాత్కారం కాలేదన్న భావాన్ని తొలగించుకోవటమే. మనం ఎప్పుడు ఆత్మే. ఎటొచ్చి మనం ఆ విషయాన్ని గ్రహించాం. మళ్ళీ ఆత్మ ఎక్కడుంది అని వెతుక్కుంటూ తిరుగుతాం. జ్ఞాన దృష్టి వచ్చే వరకు అట్లాగే తిరుగుతాం. అప్పుడు తెలుస్తుంది ఆత్మ నాలోనే ఉందంటాం. మనము దృష్టిని అందుకోవాలి. ఆ తర్వాత ఏ బంధాలు ఉండవు. ప్రపంచంలో తిరుగుతూ అందరిలోనూ కలిసిపోయినా సరే కాళ్ళకి చెప్పులు వేసుకున్న తర్వాత రాళ్ల మీద, ముళ్ళ మీద నడిచినా ఏ బాధ ఉండదు. ఏ భయము, చింత లేకుండా కొండలు అడ్డు వచ్చినా నడిచిపోతావు. అట్లాగే జ్ఞానదృష్టి కలిగిన వారికి అన్నీ సహజంగా కనపడతాయి. ఆత్మకి భిన్నంగా ఏముంది అసలు? మళ్ళీ ప్రశ్న: ప్రాపంచక దృష్టి అణిగిపోయిన తర్వాతే ఆ సహజ స్థితి రావచ్చు. ఇది అణిగిపోయేది ఎట్లా? మనస్సు అణిగితే ప్రపంచము అణిగిపోతూ ఉంటుంది. అంతటికీ మూల కారణం మనస్సే. అది అణిగితే సహజ స్థితి ప్రకటితమవుతూ ఉంటుందన్నమాట. ఆత్మ ఎప్పుడు అహం అహం అంటూనే ఉంటుంది. అది స్వయం ప్రకాశం. అది ఇక్కడే ఉంది. ఇదంతా అదే. మనం దానిలోనే ఉన్నాం. అందులోనే ఉంటూ దానికోసం వెతకటం దేనికి? దృష్టిని జ్ఞానంలో నిమగ్నం చేస్తే ప్రపంచమంతా బ్రహ్మంగా గోచరిస్తుందని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. జ్ఞాని ఆత్మ సాక్షాత్కార స్థితి గురించి
జ్ఞాని యొక్క స్వీయానుభవం గురించి, అతని ప్రాపంచిక అనుభవం గురించి తెలుసుకోవాలని తీరని ఉత్సుకతతో శ్రీ రమణుని దర్శన వారికి ఉండేదన్నమాట. ఈ స్థితి గురించి సాధారణంగా ఉండే విచిత్ర అపోహలను ఈ ప్రశ్నలు వెల్లడి చేసేవన్నమాట. అధిక భాగం ప్రశ్నలు ఈ క్రింది అంశాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఏంటంటే ప్రశ్నలు ఒక్కొక్కటి చెప్తున్నాం. 1. వ్యక్తిగతమైన చైతన్యం గురించి ఎరుక లేకుండా జ్ఞాని ఎట్లా మసలగలడు? 2. శ్రీ రమణులు తరచూ అన్నట్టుగా జ్ఞాని తానేమీ చేయనని ఎట్లా అనగలడు? ఒక వంక ఆయన కలాపాలను ఇతరులు చూస్తున్నప్పుడు. మళ్ళీ 3వ ప్రశ్న, ప్రపంచాన్ని జ్ఞాని చూస్తాడా? మరి ఎట్లా చూస్తాడు? 4. శుద్ధ చైతన్యపు ఎరకగల జ్ఞాని జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థలలో కలిగే శారీరక, మానసిక చైతన్యపు మార్పులను ఎట్లా ప్రతిస్పందిస్తాడు? చూడండి 4 ప్రశ్నలకు సమాధానాలు. ఈ ప్రశ్నలన్నింటి వెనుక ఒక అపోహ ఉండేది. అది ఆత్మ అనే స్థితిని అనుభవించే వ్యక్తి అంటే జ్ఞాని అంటూ ఎవరో ఉన్నారని. ఈ భావం సరైనది కాదు. జ్ఞాని యొక్క అనుభూతిని అర్థం చేసుకోవడానికి అజ్ఞానులు కల్పించిన భావమే ఇది. జ్ఞాని అంటే జ్ఞానం ఎరిగిన వాడని అర్థం. ఈ పదాన్ని వాడటం కూడా ఒక తప్పు అవగాహనని సూచిస్తుందన్నమాట. ప్రపంచంలోని వారందరూ సత్యాన్ని అన్వేషిస్తున్నారో, సత్యాన్ని ఎరిగిన వారనో అజ్ఞాని ఊహించుకుంటూ ఉంటాడనమాట. గురించిన యథార్థం ఏమంటే జ్ఞానులు లేరు, అజ్ఞానులు లేరు, ఉన్నదల్లా జ్ఞానమే. శ్రీ రమణులు ఈ విషయాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక సార్లు చెప్పేవారు. కానీ ఈ మాటల అంతరార్థం ఏమిటో ఆయన ప్రత్యకులలో కొంతమందికే అవగాహన అయ్యేది. అందువల్ల శ్రీ రమణులు శ్రోతల అపోహలకు అనుగుణంగా తమ మాటలను మలిచేవారు. తమ శ్రోతల దృష్టిలో జ్ఞాని అజ్ఞాని వేరు వేరు అనే భావం ఉన్నదని గుర్తుంచుకునేవారు. ఈ భావాన్ని ఖండించకుండా తాను జ్ఞానిననే పాత్రను ధరిస్తూ ఆ స్థితిలో ఉండటం అంటే ఏమిటో వాళ్ళకి చెప్పేవారు. ఈ అధ్యాయంలోని సంభాషణలు అటువంటివి అన్నమాట. అయితే ప్రశ్న అడుగుతున్నారు, అయితే బద్ధుడికి విముక్తుడికి తేడా ఏమిటి అంటే, బద్ధుడు తాను హృదయంలో ఉన్నానని మర్చిపోయి సామాన్యుడు తన బుద్ధితో జీవిస్తాడు. జ్ఞాన సిద్ధుడు అంటే జ్ఞాని హృదయంలో ఉంటాడు. తాను తిరుగుతూ అందరితోనూ అన్నిటితోనూ సంపర్కం పెట్టుకున్నా తాను చూచేది తాను గ్రహించిన హృదయం కన్నా ఆత్మ కన్నా భిన్నం కాని బ్రహ్మమే అని ఎరిగి ఉంటాడనమాట. అయితే ప్రశ్న అడుగుతున్నారు, మరి సామాన్యుని మాట ఏమిటి? ఇప్పుడే చెప్పాను కదా, అతను అన్నీ తనకి బయట ఉన్నట్టు చూస్తాడు. అతను ప్రపంచం నుంచి వేరు. అతను తనలోని సత్యానికి దూరం. తనకి లోకానికి ఆధారమైన సత్యానికి దూరం. తన ఉనికి యొక్క పరమసత్యాన్ని సాక్షాత్కరింప చేసుకున్నవాడు తన వెనుక, ప్రపంచం వెనుక ఒకే సత్యం ఉందని గ్రహిస్తాడనమాట. అన్నీ పైకి అనిత్యమైన మార్పులు చెందుతున్న ఒకే ఒక ఆత్మ వాటన్నిటి వెనుక శాశ్వతంగా మార్పు చెందకుండా అన్నిటిలో అందరితో ఉన్నదనే ఎరుక కలిగి ఉంటాడనమాట. మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతున్నారు, జ్ఞానికి అనుభవ సిద్ధమైన శుద్ధ చైతన్యానికి నేను అనే ప్రాథమిక అనుభవానికి తేడా ఏమిటి? శుద్ధ చైతన్యమే హృదయము. భలే జవాబు చెప్పారు. నిజానికి నువ్వు అదే. ఆ హృదయం నుంచే నేను అనే ప్రాథమిక అనుభవం ఉదయిస్తుందన్నమాట. దాని స్వరూపం శుద్ధ సత్వం. రజస్సు తమస్సు అంటనే ఆ శుద్ధ సత్వ స్వరూపంలోనే ఉంటుంది జ్ఞానికి నేను అనేది. మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతున్నారండి, అంటే జ్ఞానిలో అహంకారం శుద్ధ రూపంలో ఉండడం వల్ల వాస్తవంగా తోస్తుంది అంతేనా అని అడుగుతున్నారు. జవాబు, ఏ రూపంలో ఉన్నా జ్ఞానిలో ఉన్న అజ్ఞానిలో ఉన్న అహంకారమే ఒక అనుభవము. జాగ్రత్త అవస్థ ఈ ప్రపంచము వాస్తవమని అజ్ఞానమని భ్రమపడుతూ ఉంటాడనమాట. అందువల్ల అహంకారమే సత్యం అనిపిస్తుంది అతనికి.
జ్ఞాని మామూలు మనిషి వలె వ్యవహరించటం చూసి జ్ఞానికి కూడా వ్యక్తిత్వాన్ని ఆపాదించాలనుకుంటాడు. ప్రశ్న: అయితే జ్ఞానిలో అహం వృత్తి, నేను అనే వ్యక్తిత్వ భావం ఎట్లా పనిచేస్తుంది? జవాబు: అది అతనిలో పని చేయనే చేయదు. జ్ఞాని నిజతత్వం హృదయమే. అతను రూపరహితమైన శుద్ధ చైతన్యమే. దీనినే ఉపనిషత్తులు ప్రజ్ఞానం అంటాయి. ప్రజ్ఞానం అంటే బ్రహ్మమే, కేవలం అదే. ప్రజ్ఞానం కాక వేరే బ్రహ్మం లేదు. మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతున్నారండి. జ్ఞానికి సంకల్పాలు ఉంటాయా? సామాన్యునికి ప్రధానంగా ఉండేవి తమస్సు, రజస్సును. అందువలనే అతనికి ఎన్నో అహంకారితమైన కోరికలు, బలహీనతలు ఉంటాయి. కానీ జ్ఞాని మనసు శుద్ధ సత్వం, దానికి రూపం లేదు. అది విజ్ఞానమయ కోశంలో వ్యవహరిస్తూ ఉంటుందన్నమాట. అసలు జ్ఞాని దీని ద్వారానే ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకుంటాడు. అందువల్ల అతని కోరికలు కూడా పరిశుద్ధంగానే ఉంటాయి. ప్రశ్న: జ్ఞాని దృష్టిలో ప్రపంచం ఎట్లా ఉంటుందా అని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత ప్రపంచం కనపడుతుందా? జవాబు: ప్రపంచం గురించి ఆత్మ సాక్షాత్కారమైన తర్వాత ఏమి జరుగుతుందోనని నీకెందుకు చింత? మొదలుగా ఆత్మని గ్రహించు. ప్రపంచం కనపడితేనేం, కనపడకపోతేనేం? గాఢ నిద్రలో నీకు ప్రపంచ ధ్యాసే ఉండదు కదా. అది నీ సాధనకే విధంగా ఉపయోగపడుతోంది. అట్లాగే ఇప్పుడు ప్రపంచం కనబడడం వల్ల నీకు పోయిందేమిటి? ప్రపంచాన్ని చూచినా చూడకపోయినా జ్ఞానికి కానీ అజ్ఞానికి కానీ ఏమీ కాదు. ఇద్దరు ప్రపంచాన్ని చూస్తారు, కానీ వారి దృక్పథాలే వేరువేరుగా ఉంటాయన్నమాట. మళ్ళీ ఇంకొక ప్రశ్న. జ్ఞాని అజ్ఞాని కూడా ప్రపంచాన్ని ఒకే విధంగా చూస్తే వారిలో వ్యత్యాసం ఏమిటి అని అడుగుతున్నారు. జవాబు: ప్రపంచాన్ని చూస్తున్నా అన్నిటికీ ఆధారమైన ఆత్మనే గమనిస్తాడు జ్ఞాని. అయితే అజ్ఞాని ప్రపంచాన్ని చూస్తున్నా చూడకపోయినా తన నిజస్వరూపం గురించి, అంటే ఆత్మను గురించి ఏమీ ఎరుగడు. సినిమాలో కదిలే బొమ్మల సంగతి చూడు. సినిమా ప్రారంభించే ముందు నీ కళ్ళ ఎదుట ఉండేది తెర మాత్రమే కదా. ఆ తెర మీదే సినిమానంతా చూస్తావు. ఆ బొమ్మలు నిజమనే అనిపిస్తాయి అన్ని విధాల. కానీ వెళ్ళి వాటిని పట్టుకోవాలని ప్రయత్నిస్తే నీ చేతికి చిక్కేదేమిటి? బొమ్మలు ఆడే తెరే కదా. సినిమా అయిపోయిన తర్వాత, బొమ్మలు పోయిన తర్వాత మిగిలేదేమిటి? తెరే మళ్ళీని. ఆత్మ విషయంలోనూ అంతే. ఉండేదొక్కటే. బొమ్మలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు ఆత్మనే ఆశ్రయిస్తే ఆ బొమ్మల రాక వల్ల మోసపోవు. బొమ్మలు వచ్చినా రాకపోయినా నీకేమీ పర్వాలేదు. ఆత్మని మరిచి అజ్ఞాని ప్రపంచమంతా వాస్తవం అనుకుంటాడు. తెరని మరిచి బొమ్మలనే అతను చూచినట్టు తెరలో లేకుండా అవి ఉన్నట్టును. తెర లేకుండా బొమ్మలు లేవని తెలుసుకుంటే చూచేవాడు లేకపోతే చూడబడేది అంటూ ఏమీ ఉండదని తెలుసుకుంటే ఎవ్వరూ భ్రమ చెందరు. జ్ఞానికి బొమ్మలు తెర కూడా ఆత్మేనని తెలుసు. బొమ్మలున్నప్పుడు ఆత్మరూపం వ్యక్తమవుతూ ఉంటుంది, అవి లేనప్పుడు అవ్యక్తంగా ఉంటుందన్నమాట. మరి ఆత్మ ఏ రూపంలో ఉన్నా జ్ఞానికి పర్వాలేదు, అతడెప్పుడు ఆత్మే. కానీ జ్ఞాని చలాకీగా ఉండడం చూసి అజ్ఞాని అయోమయంలో పడుతూ ఉంటాడనమాట. మళ్ళీ ఇంకొక ప్రశ్న. శ్రీ భగవాన్ ప్రపంచాన్ని ఎట్లా చూస్తారు? తమలో భాగంగానా అని అడుగుతున్నారు. జవాబు: ఉన్నదల్లా ఆత్మే, ఇంకేది కాదు. అజ్ఞానం వల్ల అది 3 విధాలుగా కనపడుతుంది. ఎట్లాగా ఏంటంటే తమ వంటి దాని వల్లనే, లేకపోతే వేరు విధంగా, లేకపోతే తమలో భాగంగా, అలా 3 విధాలు కనపడుతూ ఉంటుందన్నమాట. 1 తమ వంటి దాని వల్లే, 2 వేరే విధంగా, 3 తమలో భాగంగా. అలాగా ప్రపంచం తన ఆత్మ వంటి వేరొక ఆత్మ కాదు. ఆత్మకి వేరు కాదు, ఆత్మలో భాగము కాదు. ప్రశ్న. ప్రపంచం ఆత్మపై
ప్రతిబింబంగా పడదా? ఏదైనా ప్రతిబింబం కావాలంటే ఒక వస్తువు, దాని బింబము ఉండాలి కదా. ఆత్మ ఇటువంటి విభేదాలకు తావీదు. ప్రశ్న: జ్ఞానికి కలలు వస్తాయా? వస్తాయి, కానీ అవి కలలేనని తెలుస్తుంది అతనికి. మెలకువగా ఉన్నప్పుడు కూడా అది ఒక్క కలేనని భావించినట్టే అదీను. కావాలంటే వాటిని ఒకటో కళ, రెండో కళ అని కూడా అనవచ్చు. జ్ఞాని 4వ అవస్థలో ఉంటాడు. అదే తుర్యావస్థలో, అంటే పరమ సత్యంలో సంస్థితమవుతాడు. మెలకువ, స్వప్నం, సుషుప్తి అవస్థలని ఏ స్పందన, రాగము లేకుండా చూస్తూ ఉంటాడనమాట. దానిపై కదిలే బొమ్మలులాగా. మెలకువ, కళ, నిద్ర అవస్థలను అనుభవించే వారికి ఈ మూడింటికి ఆవల ఉన్న స్థితిని తురీయ అవస్థ అంటారు. ఇది మెలకువగా ఉండే నిద్ర అన్నమాట. దానినే 4వ అవస్థ అని కూడా అంటారు. కానీ వాస్తవానికి ఉండేది తురీయావస్థే. మిగిలిన 3 ఉన్నట్టే అనిపించినా అవి లేవు. అందువల్ల తురీయావస్థే తుర్యాతీతమైన అవస్థ కూడా, అంటే 4వ అవస్థకి అతీతమైనది. ప్రశ్న: అంటే జ్ఞానికి ఈ 3 అవస్థలలోనూ మానసిక స్థితిలో తేడా ఉండదా? జవాబు: అదెట్లా సంభవం? మనస్సే నాశనమైపోయి చైతన్యంలో లీనమైపోయిన తర్వాత జ్ఞానికి ఈ 3 అవస్థలు అసత్యాలే. కానీ అజ్ఞానికి అది అర్థం కాదు. అతనికి మెలకువగా ఉన్న స్థితే ప్రమాణం కనుక. జ్ఞానికో సత్యానికి ప్రమాణం సత్యమే. శుద్ధ చైతన్యం యొక్క ఈ సత్యం శాశ్వతం. అందువల్ల నువ్వు చెప్పే 3 అవస్థలలోనూ సమానంగా ఎప్పుడూ ఉంటుంది. ఆ సత్యంలో ఏకమైన వానికి మనస్సు లేదు. ఆ 3 అవస్థలు కూడా లేవు. అందువల్ల అతనికి అంతర్ముఖం అవటం కానీ బహిర్వర్తనం అవటం కానీ ఉండవు. అతను ఆత్మనే ఎప్పుడు ఎరిగి ఉంటాడు కాబట్టి అతను ఎప్పుడూ మెలకువగానే ఉన్నట్టే. అతనికి ప్రపంచం మళ్ళీ మళ్ళీ కనబడే కల వంటిదే. అతనెప్పుడు గాఢ నిద్రలో ఉన్నట్టే. దేహమంటూ ఉన్నదన్న ధ్యాసే ఉండదు. మళ్ళీ ప్రశ్న: జ్ఞానికి దేహాత్మ బుద్ధి, అంటే నేను ఈ దేహాన్ని అనే భావం ఉండదా? ఉదాహరణకి శ్రీ భగవానికి ఏ పురుగైనా కుట్టితే ఆ విషయం తెలీదా అని ప్రశ్న. జవాబు: అదే తెలుస్తుంది. దేహాత్మ బుద్ధి ఉంటుంది. ఇది జ్ఞానికి ఉంటుంది, అజ్ఞానికి ఉంటుంది. ఎటొచ్చి అజ్ఞాని ఈ శరీరమే తాననుకుంటాడు. జ్ఞాని మాత్రం ఇదంతా ఆత్మే బ్రహ్మమని అనుకుంటాడు. నొప్పి ఉంటే ఉండని, అది కూడా ఆత్మలో భాగమే కదా. మరి ఆత్మ పరిపూర్ణం. జ్ఞాని అలా అనుకుంటాడనమాట. దేహాత్మ బుద్ధిని దాటిన తర్వాతే ఎవరైనా జ్ఞాని అవుతారు. దేహాత్మ బుద్ధిని దాటిన తర్వాతే జ్ఞాని అవుతారు. ఆ బుద్ధి లేకపోతే కర్తృత్వము లేదు, కర్త లేడు. అందువల్ల జ్ఞానికి కర్మ లేదు, అంటే ఏ కార్యాలు చెయ్యడు. అది అతనికి అనుభవం. అది లేకపోతే జ్ఞాని కాడన్నమాట. కానీ అజ్ఞాని మాత్రం జ్ఞానిని ఒక శరీరానికి పరిమితం చేస్తాడు. జ్ఞాని అట్లా చేసుకోడు. మళ్ళీ ఇంకొక ప్రశ్న: మీరు ఏవేవో పనులు చేయటం చూస్తూనే ఉంటాం. అటువంటప్పుడు ఏ కార్యము చేయనని ఎట్లా అనగలరు అని అడుగుతున్నారు. జవాబు: రేడియో పాడుతుంది, మాట్లాడుతుంది, కానీ తెరిచి చూస్తే దాని లోపల ఎవ్వరూ కనపడరు. ఆ విధంగానే నా ఉనికి కేవలం అంతరిక్షం వంటిది. శరీరం రేడియో వలె పాడినా పనిచేసేవాడంటూ ఎవరూ లోపల ఉండరు. ప్రశ్న: దీనిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది మరి కొంచెం వివరంగా చెప్తారా అని అడుగుతున్నారు. జవాబు: జీవించటానికి, పనులు చేయటానికి మనస్సు అవసరం ఉంది. కానీ మనస్సు యొక్క ప్రమేయం లేకుండానే జ్ఞాని ఈ రెండూ చేస్తాడు. దీనిని వివరించటానికి గ్రంథాలెన్నో ఆధారాలు చూపుతాయి. కుండ తయారు కాగానే కుమ్మరి చక్రాన్ని తిప్పడం మానుకుంటాడు. కానీ చక్రం మాత్రం ఇంకా తిరుగుతూనే ఉంటుంది. ఎలక్ట్రిక్ పంపకాన్ని మనం ఆపివేసినా అది ఇంకొంచెం సేపు తిరుగుతూ ఉంటుందన్నమాట. శరీరం జన్మించటానికి కారణమైన
ప్రారబ్ధ కర్మ శరీరం ఏ పనులు చేయాలో దానితో చేయిస్తూ ఉంటుందన్నమాట. ఈ పనులని చేస్తున్న జ్ఞాని మాత్రం తాను కర్తనని అనుకోడు. ఇది ఎట్లా సాధ్యమో గ్రహించడం కష్టం. జ్ఞాని ఈ విధంగా పనులు చేయటాన్ని ఇంకొక దానితో పోలుస్తారు. నిద్రలో ఉన్న పసిపాపని అన్నం తినమని నిద్ర లేపినప్పుడు అన్నం తింటుంది, కానీ అట్లా తిన్నట్టు ఆ పాపకి మన్నాటి ఉదయం జ్ఞాపకం ఉండదు. ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి, ఈ వివరాలన్నీ జ్ఞానికి అనవసరం. తనకి ఏ సందేహాలు లేవని జ్ఞానికి తెలుసు. తాను శరీరం కానని ఆ శరీరమే ఏ పనులు చేసినా తాను మాత్రం చేయటం లేదని జ్ఞానికి తెలుసును. జ్ఞానిని చూచి ఆయనకి శరీరం ఉన్నట్ట ఆయనే శరీరం అన్నట్టు భావించే వారి కోసమే ఈ వివరణలన్నీ కూడా అన్నమాట. ఓకే.